యూ షుడ్ హ్యావ్ దట్ డిజైర్. నువ్వు ఫస్ట్ రెడీ ఉండాలి. నువ్వు బస్సు స్లో అయినప్పుడు రన్నింగ్ ఎక్కాలి. అర్థమైందా? ఆగిన బస్సు రాదు మనకి. ఎందుకు? జోకు. ఎందుకు? ఎందుకంటే ఆగింది కదా, ఎట్లా వస్తుంది? ఏం కలగలేదు. అయితే ఆపర్చునిటీ విల్ నాట్ బి, ఆగింది కాదు అది, అది కొంచెం కష్టమైంది. రన్నింగే ఎక్కాలి. నువ్వు రన్నింగ్ ఎక్కాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. యూ షుడ్ బి కేపబుల్ ఆఫ్ దట్ వన్. ఓకే, అంటే యూ షుడ్ క్యారీ ద నాలెడ్జ్. సో నాకు అలాంటి అవకాశం దొరికింది. కంట్రోలర్ కాస్ట్లీ ఉంది. ఇది ఫుల్ టెక్నికల్ ఆల్సో. ఓకే, బికాస్ ఆల్ నంబర్స్ ఆర్ అటాచ్డ్ విత్ యూనిట్స్. సో when you speak, when you specify 50 kilohertz అని ఉంటుంది ఇంట్లో ఫ్రీక్వెన్సీ, 50 hertz. అయితే నేనేమి ఇజ్జత్ తీయను. నేను ఓన్లీ ఏంటంటే మీరు సమ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ దేర్ విత్ యూ బికాస్ ఎట్ దట్ టైమ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్. ఇప్పుడు మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళింది, మీకు ఇష్టం ఉంటే మీరు తీసుకుంటారు, ఇష్టం లేకపోతే వదిలేస్తారు కదా. సో ఇష్టం అనేది కావాలి, ఇంట్రెస్ట్ అనేది కావాలి. సో సమ్ పాయింట్స్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ మీకు అవసరం పడలేదు. ఇక దాని మీద ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసేసి ఉంటావు నువ్వు. బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేది అందరికీ ఉంటుంది, సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో, మెకానికల్ వర్క్ కూడా ఉంటుంది. మీకు లేదని మాత్రం చెప్పలేదు, ఎందుకంటే మీరు ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి. మీరు ఈ సాంగ్ మిస్ అయిపోయారు అన్నప్పుడు కాలేజ్లో 0 ఎందుకు మిస్ అవ్వదు? 100% మిస్ అవుతుంది. అయితే ఈ పాత దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది ఈ సాంగ్లో. ఒకటి సినిమా పేరు, సెకండ్ ఈ సాంగ్ మొత్తము హీరోయిన్ నవ్వుతూనే ఉంటుంది. మీరు ఆమె ఎవరు నవ్వుతున్నారు, ఎంత బాగా నవ్వి పాడుతుంది అనేది. ఇప్పుడు మీరు సాంగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. సో వెన్ యూ ఎంటర్ ఇన్ టు ల్యాబ్, ద థియరీ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్, దెన్ ల్యాబ్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమవుతుంది, నన్ను చూపి, ఇక్కడ ఏమవుతుంది, ద థియరీ ఈజ్ కన్ఫ్యూజింగ్. యువర్ లెక్చర్ what you had from your lecturer, it is confusing. You are entering into lab, it is complicating. Ante when you get confused, it will become complicated. That is happening. ఇప్పుడు ఈ సాంగ్ గురించి నేను మంచిగా చెప్పా కదా, ఇప్పుడు నువ్వు ప్లే చేయి, బాగా అర్థమవుతుంది. ఇది బిట్టు. ఓకే, అట్లా అటు సాంగ్ రికార్డ్. కలిసి ఉంటే కలవు సుఖము, కలిసి ఉంటే కలవు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్ను మనసులో మూగ మనసులో, కన్ను మనసులో మూగ మనసులో. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు నైట్ కూడా మాట్లాడుకున్నారు. ఎట్లా? వాళ్ళ దగ్గర మొబైల్స్ లేవు. అందుకే ఆన్సర్, మీరు ఆన్సర్ చెప్తారని అది లేదని చెప్పేసారు. అసలు వాళ్ళు చూపించారు ఒకసారి. అది ఎంత సూపర్ ఆన్సర్ అంటే నిజంగా ఒకసారి అందరు చూపి, అక్కడి నుంచి మొత్తం కవర్ చేయాలి, టోటల్ కవర్ చేయాలి. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి ఆపోజిట్ అపార్ట్మెంట్లో మాట్లాడుకోవాలి అంటే బాల్కనీలోంచి మాట్లాడుకుంటే 2 అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బాల్కనీలు ఎక్కి చూస్తారు. అంటే సిగ్నల్స్ మీరు ఎవరు తెలియకుండా మాట్లాడుకుంటే బాల్కనీలో తిరిగినాయి కదా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మీరు బాల్కనీలో మాట్లాడితే ఎవరు చూడరు. అది కూడా కాదు, మీ ఇద్దరు ఒకటే అపార్ట్మెంట్లో ఉంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాను, మీ ఇద్దరు ఆపోజిట్ అపార్ట్మెంట్లో అని చెప్పేటప్పుడు క్లియర్గా. ఆపోజిట్ అపార్ట్మెంట్లో బాల్కనీలో నుంచి నువ్వు అవతల అమ్మాయికి మాట్లాడాలంటే గట్టిగా అరవాలి. అరుస్తే మొత్తం అపార్ట్మెంట్ అందరూ రికార్డింగ్ కూడా తీసుకుంటారు. అర్థమైందా? సిగ్నల్స్ ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకుంటారు? మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, రాత్రి పూట సీన్ ఇది అని చెప్పారా? రైట్ అన్నారా? సిగ్నల్స్ అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఆయన చూపి
ఇదే ఆన్సర్. బికాస్ నేను ఎందుకు ఇది అడిగాను అంటే 01 మన భాష, ఎలక్ట్రిసిటీ మన బేసిక్ అయితే 01 కదా భాష. దాంట్లో ఎలక్ట్రిసిటీ, బల్బ్ అంటే ఎలక్ట్రిసిటీ కదా. సో ఒక దానికి బల్బ్కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 2 స్టేట్సే కదా. ఆ బల్బ్ని మనం కమ్యూనికేషన్ కింద వాడచ్చు. ఎందుకంటే లైట్ ఇన్ ద నైట్ ఈజ్ విజిబుల్. బాగుందా? బాగుందా? ఒకసారి రిపీట్ చేయండి. లైట్ ఇన్ ద నైట్ ఈజ్ విజిబుల్ బికాస్ ఇట్ ఇస్ డార్క్. 600 kgs, ఇన్నింటికి 10 kg. నా బెల్ట్ పైన నాకు లోడ్ సెల్ ఎంత 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 మెటీరియల్ చూపిస్తుంది? ఈస్ ఫాలోయింగ్ సాయి. అయితే సాయి వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆన్సర్ చెప్పు నాకు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, నేను డిప్లొమా అయింది. నువ్వు ఏంటంటే దాన్ని చిన్నగానే చూసావు కాబట్టి నీకు అన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళు కాంప్లికేట్ చేసుకున్నారు మొత్తం వాళ్ళు దాన్ని ఏందో అన్నట్టు మొత్తం చేసేసారు అనమాట. చేసి ఉన్నది కూడా కొంచెం స్లో అయినట్టు లేదా? స్పీడ్ లేదా? ఉంది కదా మనకి. వచ్చారు కాదా? మీరు వచ్చింది ప్రాజెక్ట్ ఆటోమేషన్ సెక్షన్లో ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేసి మీ కాలేజీలో పెట్టడానికి వచ్చారు. అయితే దాంతోపాటు నాలెడ్జ్ తీసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ప్రాజెక్ట్ అయితే కాలేజీలో వదిలేస్తారు, నాలెడ్జ్ మీతోటే ఉంటుంది కదా. మీతోటే ఉంటుందా? ఉంటుంది కదా. సో ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ కాలేజీలో ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, కాకపోతే బాగానే వస్తుంది. ఎందుకంటే మీరు వచ్చింది మేము రోజు చేసే పని నేర్చుకోవడానికి వచ్చారు. అంటే కుమ్మరం దగ్గరకు వచ్చారు. కుమ్మరుడు ఏం చేస్తాడు? వాట్స్ తయారు చేస్తారు. అయితే కుమ్మరుడి దగ్గరకు వచ్చి మీరు కుండలు ఎలా చేయాలో నేర్చుకోవడానికి వచ్చారు. అమీర్పేటకి వెళ్తే ఏంటంటే కుండలు అమ్ముకునేవాడి దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. అర్థమైందా? యువర్ గోయింగ్ టు ద సెల్లర్ దేర్. మీరు పాటు కొంత అంతే, యూ జస్ట్ బై ద ప్రాజెక్ట్ అండ్ డెలివర్ టు యువర్ కాలేజ్. హియర్ యూ విల్ లెర్న్, యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ డూ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఇన్ దట్ యూ విల్ ఎంజాయ్ హియర్. ఓకే, సో మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్ ప్రతి క్లాస్లో నాకు కనపడాలి. ఓకే, కనపడాలంటే మీరు తలకాయలు ఊపుతుంటే నేనైతే గొర్రెలని మేపే ఇంట్రెస్ట్ నాకు లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. సో ఐ డోంట్ కండక్ట్ క్లాసెస్. దిస్ ఓన్లీ బికాస్ యువర్ ఫాదర్ ఆస్ అండ్ యూ ప్లీజ్ పుట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఓకే, నాకు చెప్పాలంటే సరదా, కాకపోతే మీరు నన్ను ఇంకా నా దగ్గర తీసుకుంటే నా దగ్గర ఉందనుకుంటున్నాను. నేను ఉందనుకుంటున్నాను, మీరు ఉందనుకుంటే మీరు తీసుకోండి. ఏమంటే లేదు, అర్థమైంది? కవర్ అవుతుంది సార్. అండర్స్టాండింగ్ దేంతో వస్తుంది? వెన్ యూ లిజన్ ఇంట్రెస్టింగ్ నేనన్నా చేయాలని ఉండదు, లేదా మీకన్నా ఉంటుంది. మీకు ఉంటే మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ కదా. అదేంటి సార్ ఇదేంటి సార్ ఇదేంటి అంటారు. దెన్ యువర్ ఇంట్రెస్టింగ్. యూ షుడ్ బి ఇంట్రెస్టింగ్ బికాస్ మీరు వచ్చారు నా దగ్గర, నేను మీ దగ్గర రాలేదు. ఓకే, ప్లస్ ఇది ఫ్రీ క్లాసే కదా. సో మీరు ఇంట్రెస్ట్ పెట్టరు కదా, అంతే కదా. ఫ్రీ క్లాస్ కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టారు కదా, మీరు నవ్వారు అందరు. సో ఏంటంటే యు ఆర్ ఫాలోయింగ్ మీ. ఓకే, యూ పుట్ ఇంట్రెస్ట్. విత్ ఇంట్రెస్ట్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్. వెన్ యూ అండర్స్టాండ్ యూ కెన్ అనలైజ్. విత్ ఇంట్రెస్ట్ యూ విల్ అనలైజ్, యూ విల్ అండర్స్టాండ్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూ షుడ్ అప్లై that one. Then only there is meaning for your understanding and you will remember. మీరు ఇంజనీర్ అవుదామని అంటారు కదా. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా, ఇంజనీరింగ్ చేశారా? ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఏం చేస్తారు?
హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వంటలు కూడా చేస్తాడు. ఓకే, అంటే హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నవాడు వంట చేస్తాడు. ఇంజనీర్ ఏం చేస్తాడు? నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు, గట్టిగా చెప్పు. అంతే కదా, ఇంజనీర్ అనేవాడు ఏదైనా కనుక్కుంటాడు, తయారు చేస్తాడు, లేకపోతే ఒక కాంప్లికేటెడ్ మిషన్ అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఇంజనీర్ అనేవాడే కదా మనకి మొబైల్లు, మిషన్లు, బట్ట అన్ని తయారు చేసిన ఇంజనీర్. సో ఇంజనీర్ మీన్స్ ఇంజనీర్ వాజ్ ఎగ్జిస్టింగ్, మ్యాన్ ఈజ్ ఇంజనీర్. హూ ఈజ్ ఇంజనీర్? హ్యూమన్ ఈజ్ ఇంజనీర్, animal is not engineer, but still animals can build beautiful nest. ఇప్పుడు పిచ్చా మంచి గూడు కడుతుంది కదా, అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్, ఓకే, అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ మెనీ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు హనీ బీ తీసుకోండి, హనీ బీ హౌ ఇట్ ఐడెంటిఫైస్ ద అడ్రస్, ద స్లాట్, ఎవ్రీథింగ్, హౌ ఇట్ కలెక్ట్, అంటే దేర్ ఆర్ మెనీ ప్రాసెస్ ఆర్ గోయింగ్ ఇన్ ద నేచర్. ఓకే, in that human is very intelligent, that is already proved. ఎందుకంటే బట్ట తయారు చేసుకుంటాం మనకి దేవుడు ఇచ్చిన రంగు కాదు, మనం కావాల్సిన బట్ట కలర్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వీఆర్ అపియరింగ్ ఆల్సోస్ మోర్ బ్యూటిఫుల్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఆల్వేస్. దాంట్లో ఉంటున్నాం, దాన్ని ఇవన్నీ చేసుకోవడానికి ఈజీ చేసుకోవడానికి వీఆర్ అప్లయింగ్ ఇంజనీరింగ్. ఇప్పుడు బట్ట తయారు చేయడానికి మిషన్లు, ఇప్పుడు అంటే బట్టతోటి ఇప్పుడు ఎందుకు టెక్నాలజీ పెరిగిందంటే ఇప్పుడు బట్ట తయారు చేయాలి. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ ఎక్స్ప్లెయిన్, లేకపోతే పాటలు అయిపోయారు. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క డైలాగ్ కట్టాలి. 1 టైం ఒకసారి, 3 టైమ్స్ తగ్గింది, 4 టైమ్స్ తగ్గింది, ఇట్లాంటి మొత్తం అర్థమైంది. ఆ స్టోరీ మంచిగా ఉంది కదా, ఆ లైట్ ఆన్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది, కలుసుకునేది. అయితే అంటే ఈ 01 తోటి ఏదో భాషను అయితే చెప్పాం కదా మనం, వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు కదా. ఇది ఒక సినిమాలో సీన్ పోయి మీకు ఎవరు తెలీదా? అందుకే నేను అడిగిన, ఎందుకంటే నువ్వు నా వయసు వాడేనే కదా, వీళ్ళైతే పిల్లలు కదా. అయితే నీకు తెలుసు ఆ సినిమా పేరు ఏం చెప్పు? పోనీ దాంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు? అరే మీరు ఏంటి మీరు సినిమాలో అందులో ఎంత ఫేమస్ పాటలు ఉంటాయి. పాత సినిమాలు మీరు చూడరు, ఆ సినిమాలు కావాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడరా మీరు? బ్లాక్ అండ్ వైట్ అంత పాత కూడా కాదు, దాంట్లో ఫేమస్ హీరో ఉంటాడు, ఫేమస్ డైరెక్టర్ ఎన్టీఆర్. దాంట్లో లిఫ్ట్లో ఒక సూపర్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ హైలైట్ ఏంటి తెలుసా? అంటే అప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కటి క్రియేటివిటీ ఉంటుంది. ఆ సాంగ్ హైలైట్ అంటే ఆ సాంగ్లో మొత్తం సినిమా పేర్లే ఉంటాయి. మనిషి వాడు మా అమ్మకి తగ్గ అల్లుడు. ఇది విన్నారు కదా సాంగ్? ఒకసారి దాంట్లో కొట్టు. ఇప్పుడు రివైజ్ చేసి ఇది ఇంపార్టెంట్ బిట్ రికార్డ్ చేసేవాళ్ళు. అయితే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. నేను ఫస్ట్ మీరు ఇంజనీరింగ్లో చాలా వదిలేసి వచ్చారు. మీరు ఒక డాక్యుమెంటరీ సినిమా వేరే లాంగ్వేజ్ చూసినట్టు మాట్లాడేది నిన్న, అంతే కదా? అందుకే వీళ్ళకి బేసిక్ నుంచి చెప్పాలని డిసైడ్ అయ్యారు. మీరు అదే మంచిగా అడిగిన క్వశ్చన్లు చెప్తే ఇంకొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగేసి మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రాజెక్ట్. సరే ఎలాగో వాళ్ళకి స్టార్టింగ్ చెప్పాలి కదా, మనం కూడా కవర్ చేసుకుందామని చెప్పి మేము కూడా అనేది మీకు స్టార్ట్ చేసాను వచ్చినప్పుడు. ఏంటంటే దిస్ ఈజ్ ఏ ఫ్రీ కోర్స్, ఓకే? వీఆర్ డూయింగ్ ఏ ఫేవర్ టు యూ. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్ రిటర్న్ మీరు ఏం చేయాలంటే క్లాస్లో మంచిగా పార్టిసిపేట్ చేయాలి, ఓకే? ఇంట్రెస్టింగ్గా మాకు హెల్ప్ చేయాలి. మేము వీ వాంట్ టు
షూట్ ఆల్ ద కోర్స్ యాజ్ ఎ కోర్స్ వైజ్. సో మాకేదో చిన్న క్రియేటివిటీ మీరు చేసుకొని నెక్స్ట్ మా ఇంజనీర్ వచ్చినప్పుడు చూసుకుంటారు అది. సో ఆ హెల్ప్ మీరు చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రీ స్టూడెంట్స్, ఓకే, దాని ఇంట్రెస్టింగ్ చేయాలంటే ఏమన్నా మీరు చేస్తారు. మేము మొత్తం కోఆపరేట్ చేస్తాము, సిగ్గుపడకుండా క్వశ్చన్లు అడుగుతాము, అర్థం కాని చోట అడుగుతాము అని చెప్పి చెప్పండి, అర్థమైందా? ఓకే. సో నాకు ఇది కామెడీ సెక్షన్ కావాలి, దీంట్లో నాలెడ్జ్ వెళ్ళాలి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ షుడ్ ఫ్లో అండ్ ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. యూ షుడ్ మేక్ ఇట్. నా దగ్గర నుంచి ఫ్లో అవుతుంది, మీరు తీసుకుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు మొఖాలు ఇలా పెట్టారనుకోండి, ఫుల్ నిద్ర మొఖాలు, టైము ఎంతసేపు వాచ్ చూశారంటే ఇంకా పోయినట్టు అనమాట. మీ చేతికున్నదన్నా గోడకున్నదన్నా. ఓకే. సో వీళ్ళు ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తారంటారు. సో దే ఆర్ ఇంజనీర్స్. సో ఫస్ట్ హ్యూమన్ ఈజ్ ఇంటెలిజెంట్ బికాస్ యూ కెన్ క్రియేట్. ఇప్పుడు ఒక క్రియేటర్ ఉన్నాడు, హూ మేడ్ ఆల్ దిస్, అంటే దిస్ ప్లానెట్ ఎర్త్ అండ్ సో మెనీ లివింగ్ థింగ్స్. అవి మనము మామూలుగా బీబీసీ, సోనీ ఎర్త్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా. అది చూడగానే ఒక పక్షి కానీ దాని కలర్ కానీ మంచి ఆర్టిస్టిక్, మంచి రీజన్, మంచి సైంటిఫిక్ అన్నీ ఉన్నాయి కదా నేచర్లో. ఓకే. అంటే ఒక ఎర్త్ 24 అవర్స్లో ఇట్ విల్ మేక్ వన్ రౌండ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే. తన చుట్టూ దాన్ని తిరుగుతుంది కదా, 1 రౌండ్ 24 అవర్స్లో తిరుగుతుంది. 365 డేస్లో ఇట్ ఈస్ నాట్ లాగింగ్ బై, అంటే ఎనీ ఒక సెకండ్ 1 మినిట్ ఏం లేకుండా పక్కాగా తిరుగుతున్నాయి కదా అన్నీ సిస్టమేటిక్గా పక్కాగా అంత. దాంట్లో హ్యూమన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇన్ హ్యూమన్ ఇంజనీర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఇన్ ఆల్ హ్యూమన్స్ ఆర్ నాట్ ఇంజనీర్స్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ ఇంజనీర్స్ అండ్ దే విల్ ఎంజాయ్ ఇంజనీరింగ్ ఓన్లీ వెన్ దే క్రియేట్ సంథింగ్. ఓకే. అయితే ఇప్పుడు నీకు ఒక సినిమా చూస్తే మంచిగా అనిపిస్తుంది అనుకున్నాం, ఒక ఇష్టమైన తిండి తింటే మంచిగా అనిపిస్తుంది, యూ విల్ ఎంజాయ్. నీకు నచ్చిన ఫుడ్ ఏదైనా తిన్నావు, నీకేమనిపిస్తుంది? అరే మస్తు మంచి బిర్యానీ అబ్బా మస్తు మజా వచ్చింది. ఇక మందు తాగుతావు, ఇక కిక్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది కాబట్టి. అలానే నువ్వు ఏదైనా తయారు చేస్తే కూడా నీకు మంచిగా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేడీస్కి అయితే ఎలాగో తెలుస్తుంది, మీరు వంట ఏదైనా చేస్తారు ఇంట్లో, చేసినప్పుడు అది మంచిగా అయితే మీకు ఆ రోజు ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా నేను గ్రేటర్ అవ్వాలి, మస్తు చేశాను. అంటే ఇంజనీర్ షుడ్ క్రియేట్, యూ షుడ్ అప్లై యువర్ నాలెడ్జ్. ఓకే. వాట్ యూ గెయిన్డ్. అప్పుడు అంతమంది అని ఎన్నో రోజులు కష్టపడి కనుక్కున్నది మీకు సింపుల్గానే చెప్తున్నారు కదా. లెక్చరర్ చెప్తాడు, ల్యాబ్ చెప్తుంది, మీకు సింపుల్గా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. యువర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. యూ షుడ్ అప్లై దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బెటర్మెంట్. ఆల్రెడీ ఉన్నవి దానికంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తావు కదా. అందుకే మీకు కంపెనీలో తీసుకుంటారు, మీకు జీతాలు ఇస్తారు. సో ఆ బెటర్మెంట్ చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాట్ ఓన్లీ పేమెంట్. యూ హ్యావ్ దట్ ఫీలింగ్. మీరు వంట ఎలా అయితే బాగా చేస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ వస్తుంది.